వెల్కమ్ బ్యాక్ టు 64 Arts ఛానల్. ఈరోజు వీడియో ఇంపార్టెంట్ ఏంటంటే తంజావూర్ పెయింటింగ్స్ గురించి మనం చూద్దాం. ప్రతి డీటెయిల్ బక్ బోర్డ్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి ఫినిషింగ్ వరకు మనం దీంట్లో ఎట్లా పెయింట్ చేస్తాము, ఏ విధమైన మెటీరియల్స్ వాడతామనే దాంట్లో ఈ వీడియోలో చూద్దాం. మనం కావాల్సిన పెయింటింగ్ సైజ్ అంతా బోర్డ్ తీసుకొని దానికి ఇలా క్లాత్, పల్చటి క్లాత్ని మనం ఫెవికాల్ తోటి ఇలా అప్లై చేసేసుకోవాలి. కంప్లీట్గా అతుకు పెట్టేసుకోవాలి, ఎటువంటి గ్యాప్స్ లేకుండా. తర్వాత మనం చాక్ పౌడర్ మిక్స్లో కొద్దిగా ఎల్లో ఆక్సైడ్ కలిపి ఫెవికాల్ తోటి పేస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఎటువంటి ఉండలు లేకుండా, బబుల్స్ లేకుండా కలుపుకున్న తర్వాత బోర్డు మీద మనం అప్లై చేయాలి. 2-3 కోట్స్ ఇలా బోర్డు మీద అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన బోర్డునే మనం మక్ బోర్డ్ అంటాం. 2-3 కోట్స్ వేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం పాలిష్ చేసుకోవాలి. శాండ్ పేపర్ తోటి, గ్లాస్ తోటి పాలిష్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మనకి ఒక టైల్ లాగా అది మారిపోతుంది. కంప్లీట్గా నీట్గా అయిన తర్వాత చూడండి, ఇలా ఒక టైల్ లాగా చేంజ్ అవుతుంది. కావాలంటే వెనుక చూడండి, ఇది క్లాత్ కూడా కనబడుతుంది మీకు. టైల్ లాగా తర్వాత స్టేజ్ స్టోన్స్ పెట్టుకోవాలి. ఇలా డిజైన్ మనకు కావాల్సిన డిజైన్ ప్రింట్ తీసుకొని స్టోన్స్ వేసుకోవాలి. తర్వాత గోల్డ్ ఫాయిల్ కలరింగ్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ అనేటివి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ నేను జైపూర్ స్టోన్స్ వాడుతున్నాను. చూడండి, ఈ పెయింటింగ్కి మనం డిజైన్గా స్టోన్స్ వేసుకున్న తర్వాత చాక్ పౌడర్, ఇంతకుముందు కలిపిన చాక్ పౌడర్లో కాస్త పల్చగా చేసుకొని టూత్ పిక్ తోటి ఆ డిజైన్ అంతగా మనం వాటి మీద స్ప్రెడ్ చేయాలి. ఈ పెయింటింగ్లో, ఈ వీడియోలో నేను బాలాజీ, పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవిని చూపిస్తున్నాను. లక్ష్మీదేవి పెయింటింగ్ మాత్రం కంప్లీట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో వివిధ రకాల స్టేజెస్లో మాత్రం డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక్కో స్టేజ్లో ఒక్కో పెయింటింగ్ కనబడుతుంది. కంప్లీట్గా వేసుకున్న తర్వాత స్టోన్స్ని మళ్ళీ మనం ఇలా బయటికి తీయాలి. ఆ స్టోన్స్ బయటికి వచ్చిన తర్వాత ఇలా కనబడుతుంది మనకి. క్లే నుంచి స్టోన్ క్లీన్ చేసిన తర్వాత ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీని మీద డిజైన్ వర్క్గా మనం కోన్ వర్క్ చేసుకోవాలి. జ్యువెలరీ డిజైన్ కోన్ వర్క్ లాగా ఇవంతా, ఈ వర్క్ అంతా మనం చేయగలుగుతాం. కొద్దిగా హార్డ్గా ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఈ వర్క్ అంతా క్లీన్ చేసిన తర్వాత, స్టోన్స్ క్లీన్ చేసిన తర్వాత కోన్ వేసుకోవడం ఎందుకంటే మనం పైన గోల్డ్ ఫాయిల్ వేసినప్పుడు ఆ ఫాయిల్ డిజైన్ లాగా ఎంబోస్ అవుతుంది. సో కింద మనం కోన్ వర్క్ డిజైన్స్ వేసుకోవాలి. ఇక్కడ కిరీటం లాగా మనం ఎక్కడైతే మనకు గోల్డ్ ఫాయిల్ వేస్తామో, ఎక్కడైతే గోల్డ్ ఫాయిల్ వేసిన దగ్గర ఎంబోస్డ్గా కావాలనుకుంటామో అక్కడ మనం ఈ కోన్ వర్క్ చేసుకోవాలి. ఈ కోన్ వర్క్ కోసం క్లే మనం సేమ్ చాక్ పౌడర్ని ఇంతకుముందు కలిపినట్టుగానే పేస్ట్ లాగా కలుపుకొని ఒక కవర్లో కోన్ లాగా చేసుకొని మనం వేయాలి. ఈ కోన్ వర్క్ చేయడం చాలా ఈజీనే. ఇది ఆరిపోయినాక, డ్రై అయిపోయినాక 1 డే తర్వాత డ్రై అయిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకు ఎంబోస్డ్ కావాలనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ మనం చాక్ పౌడర్ తోటి ఎంబోస్డ్ చేసుకొని ఆ ఎంబోజింగ్ మీద మళ్ళీ ఇలాంటి కోన్ వర్క్ని చేసుకోవాలి. ఇది ఆర్చ్ పైన ఉండే ఒక ఎంబోస్డ్ కోన్ వర్క్ ఇది. దీని మీద గోల్డ్ ఫాయిల్ చేసినప్పుడు ఈ డిజైన్ అంతా మనకి ఎంబోస్డ్ లాగా కనబడుతుంది. ప్రతి ఒక్క డిజైన్ని మనం ఇలా దీని మీద ముందుగానే కాపీ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాని మీద నుంచి మనం కోన్ వర్క్ చేసుకోవాలి. తంజావూర్ పెయింటింగ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇదేనండి. గోల్డ్ ఫాయిల్ మనకు ఎలా డిజైన్ లాగా ఎంబోజ్డ్ అవుతుందని చాలామంది అడుగుతారు. దానికి ముఖ్యమైన సీక్రెట్ ఇదేనండి. ఇలా చేసుకొని దీని మీద ఫాయిల్ వేసి ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ గోల్డ్ ఫాయిల్ ఎంబోజింగ్ అనేది కనబడుతుంది. సో తంజావూర్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సీక్రెట్ పాయింట్ ఇది. కంప్లీట్ అయ్యేదాకా ఎవ్రీ బిట్, చిన్న చిన్న బిట్ని కూడా వదలకుండా మనం చేసుకోవాలి. ప్రతి కోన్ని
ఈ స్టోన్స్ కూడా చాలా క్లీన్గా ఎలా క్లీన్ చేసామో చూడండి. కంప్లీట్గా కోన్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది చూడండి. తంజావూర్ పెయింటింగ్కి చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే దీన్ని గోల్డ్ తోటి మనం గోల్డ్ కవర్ తోటి కవరింగ్ చేస్తాం, ప్లస్ ప్రీషియస్ స్టోన్స్ వాడతాం, జైపూర్ స్టోన్స్ వాడతాం, కొందరు సెమీ ప్రీషియస్ స్టోన్స్ కూడా వాడతారు. కానీ తంజావూర్ ఒరిజినల్ పెయింటింగ్ మాత్రం ప్రీషియస్ స్టోన్స్, గ్రీన్, పింక్, రెడ్ ఇలాంటి కలర్స్ వాడుతూ ఉంటాం. స్టోన్స్ కాస్ట్, గోల్డ్ కాస్ట్ తోటి ఈ పెయింటింగ్ కాస్ట్ తోటి తంజావూర్ పెయింటింగ్ ఎక్కువ ధర బలకడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఇది గోల్డ్ ఫాయిల్ పేపర్ అండి. ఆ గోల్డ్ ఫాయిల్కి మనం అరబిక్ గమ్ అంటే గమ్ క్రిస్టల్స్ వస్తాయి కదా, ఆ గమ్ క్రిస్టల్స్ని వాటర్లో నానబెట్టిన తర్వాత ఆ లిక్విడ్ గమ్ని ఈ ఫాయిల్కి యూజ్ చేయాలి. ఇక్కడ మనం సింథటిక్ గమ్స్ అవి ఏవి యూజ్ చేయొద్దు. ఈ ఫాయిల్కి గోల్డ్ ఫాయిల్ బుక్స్ దొరుకుతాయి. ఇవి కంప్లీట్ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ ఉంటుంది. దాన్ని ఇలా పెట్టేసి మనకు కావాల్సింది ఎక్కడైతే ఎంబోజ్డ్ కావాలనుకున్నామో, ఎక్కడైతే కోన్ వర్క్ చేసుకున్నామో అక్కడ పెట్టేసి ప్రతి ఒక చిన్న డిజైన్ దగ్గర మనం చిన్న క్లాత్ తోటి దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే కింద వేసిన కోన్ వర్క్ పైకి ఎంబోజ్ లాగా మనకు వస్తుంది చూడండి. తంజావూర్ పెయింటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఇది, ఇలా ఎంబోజ్ చేసుకోవాలి అనేది. ఇలా ఫాయిల్ని కంప్లీట్గా మనం ఎక్కడైతే జ్యువెలరీ కానీ డిజైన్ అనుకున్నామో, ప్యాటర్న్ వేసుకున్నామో జ్యువెలరీ పార్ట్స్లో ప్లస్ ఆర్చ్కి ఎక్కడైతే గోల్డ్ ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో అంతా మనం ఇలా గోల్డ్ ఫాయిల్ని ఎంబోజ్ చేసుకోవాలి కంప్లీట్గా. చూడండి ఇక్కడ బాలాజీ పూర్తిగా ఎంబోజ్డ్ అయిన బాలాజీ ఎలా ఉందో గోల్డ్ ఫాయిల్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి స్టోన్స్ మీద నుంచి వేస్తున్నాం కాబట్టి ఆ స్టోన్స్ని మళ్ళీ కొన్ని పర్టికులర్ టూల్స్ దొరుకుతాయి మనకి, ఆ టూల్స్ తోటి ఈ స్టోన్స్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూడండి లక్ష్మీదేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత గోల్డ్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వేసిన తర్వాత ఎలా ఉందో. దీన్ని ఫాయిల్ క్లీన్ చేసిన తర్వాత ఫాయిల్ మీద వాటర్ లాంటివి పడేయద్దు. చూడండి స్టోన్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి టూల్స్ దొరుకుతాయి మనకి, ఆ టూల్స్ తోటి ఎక్కడైతే స్టోన్స్ ఫస్ట్ పెట్టామో ఆ స్టోన్స్ అన్నిటినీ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండాలి. తంజావూరుకు సంబంధించిన పెయింటింగ్స్ తంజావూరు, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్క ఇంటిలో దీనికి సంబంధించిన ఆర్ట్ వర్క్ని, స్టోన్ వర్క్ కానీ, గోల్డ్ కానీ, గోల్డ్ ఫాయిల్ వర్క్ కానీ, మక్కుబోస్ తయారు చేయడం కానీ ప్రతి ఇంటికి ఒక సాంప్రదాయం లాగా ఈ తంజావూరు పెయింటింగ్ చేస్తారు. ఇంత వర్క్ ఉంటుంది కాబట్టే ఈ పెయింటింగ్స్కి ఎక్కువ డిమాండ్, ఈ పెయింటింగ్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది మనకి. Tanjore paintings were made in various sizes, depending upon the function, the subject, and the choice of the patron. Large paintings of deities and Maratha rulers, their courtiers, and nobility were painted and installed to serve as architectural accents in the Maratha palaces and buildings. To quote Dalai Piccolo, the works executed on canvas pasted on a wooden support were framed, a major departure from the Indian tradition, in which paintings are of small size and designed to be hung on the walls of domestic puja rooms or in bhajan halls. The themes, as in painted albums, were usually gods and goddesses, holy places, religious personalities, and occasionally portraits. Their dazzling palette consisted generally of vivid reds, deep greens, chalk whites, turquoise blue, and lavish use of gold and inset glass beads. Sometimes precious stones were also used in the paintings. The large format of the majority of such works and their relatively small in composition are the hallmark of the style. The school was greatly inspired by the European techniques and was the most popular in Tamil Nadu until the 12th century.
Paintings, in addition to being done on canvas, were also done on walls, wooden panel, glass, paper, mica, and exotic media such as ivory. Small ivory portraits were typically worn as cameo pendants, called Rajaharam, and were quite popular. A Tanjore painting was generally made on a canvas pasted over a plank of wood with Arabic gum. The canvas was then evenly coated with a paste of French chalk or powdered limestone and a binding medium and dried. The artist then drew a traced using a stencil, a detailed outline of the main and subsidiary objects on the canvas. ట్రెడిషనల్ తంజావూర్ అనేది ముందు ఈ పెయింటింగ్ తంజావూర్లో తమిళనాడులోని తంజావూర్లో లాంచ్ అయింది కాబట్టి ఈ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ అని పేరు వచ్చింది. ఇది 1600 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఈ పెయింటింగ్ అనేది. మహారాష్ట్ర వాళ్ళు కృష్ణదేవరాయల కాలం నుంచి ఇది ఎక్కువగా అప్పట్లో దీని చలామణి ఎక్కువగా ఉండేది తంజావూర్ పెయింటింగ్. దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఇప్పటికీ తంజావూర్ పెయింటింగ్స్ అంటే ఎన్నో రేట్లు పెట్టి ఎంతో కాస్ట్ పెట్టి కూడా కొంటారు. వీటికి ముఖ్యంగా ఈ తంజావూర్ పెయింటింగ్ చేసే ఆర్టిస్టులు మనకి ఇప్పుడు చాలా తక్కువగా దొరకడం, అన్ని కమర్షియల్లో ఆలోచించి కమర్షియల్ పెయింటింగ్స్ లాగా చేస్తున్నారు. కానీ ట్రెడిషనల్ తంజావూర్ పెయింటింగ్ అనేది కొద్దిగా కష్టమే, అయినా కూడా దీనికి ఉన్న అందం మరేదానికి రాదని నేను చెప్తాను. Gold leaves and gems of varied hue were inlaid in selected areas like pillars, arches, thrones, dresses, etc. Finally, colors were applied on the sketch. In the past, artists used natural colors like vegetables and mineral dyes, whereas the present day, artists use chemical paints. For outlines, dark brown or red is usually used. The British and Victoria and Albert Museums in England also house a large collection of Tanjore paintings in the company and traditional styles. The National Museum of Copenhagen also houses a fine collection of 17th century Tanjore paintings. మనం ఇక్కడ పెయింటింగ్కి వేసే కలర్స్ పోస్టర్ కలర్స్ యూజ్ చేసాం. ఇవి ఆర్టిస్టిక్ పోస్టర్ కలర్స్ ఉంటాయి. ఆర్టిస్టిక్ పోస్టర్ కలర్సే ఇక్కడ మనం చేసాం. ఫస్ట్ కలర్స్ అన్నీ బ్రష్ తోటి ఫిలప్ చేసుకున్న తర్వాత దాని మీద మనకు కావాల్సినట్టుగా షేడింగ్ చేసుకున్నాం. పోస్టర్ కలర్స్ ఫేస్కి, బాడీకి, శారీస్కి అన్నింటికి మనం పోస్టర్ కలర్సే వాడాము. ఇవి పోస్టర్ కలర్సే ఎక్కువగా వాడతారు. ఈ మధ్య అక్రిలిక్ కలర్స్ కూడా వాడడం ఎక్కువగా చేస్తున్నారు. కానీ ట్రెడిషనల్ తంజావూర్ దానికి పోస్టర్ కలర్స్, వెజిటేబుల్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మనం పోస్టర్ కలర్స్ వాడుతున్నాం. పోస్టర్ కలర్స్ అనేవి వాటర్ బేస్డ్ కలర్స్, ఇది మనందరికి తెలిసిందే. ఈ క్లే మీద, ఈ బోర్డు మీద పోస్టర్ కలర్స్ వేసేటప్పుడు బ్రష్ తోటి ఒక ఫ్లో లాగా మనం వేయాలి, లేకపోతే బ్రష్ లైన్స్, స్ట్రోక్స్ కనబడుతూ ఉంటాయి. కంప్లీట్ అయిన తర్వాత మనకు కావాల్సినట్టుగా షేడింగ్ చేసుకోవాలి. మనం మోస్ట్ ఇంపార్టెంట్ కలర్ షేడింగ్ పార్ట్ అంటే ఫేస్లోనే మనం చాలా ఎక్స్ప్రెసివ్గా చూపించాలి. ఐబ్రోస్, ఐస్, లిప్స్, నోస్, ఇయర్స్ ఇవన్నీ ఫేస్లోనే ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్గా ఎక్కువ చేయాలి షేడింగ్స్. అవి మిగతా బాడీ పార్ట్స్ అంతా మనం ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ నేను బాడీని టోటల్గా క్లే తోటి 3D ఎఫెక్ట్లో చేశాను. తంజావూర్కి మనం స్టార్టింగ్లో చూపించినట్టుగా టూత్ పిక్ తోటి ఒక లేయర్ లాగా వేసుకుంటారు. ఇక్కడ నేను లక్ష్మీదేవిని క్లే తోటి ఒక 3D ఎంబోజ్డ్ లాగా, ఒక స్టాచ్యూ లాగా కనబడాలని చెప్పేసి ఇక్కడ క్లే తోటి ఎంబోజ్ చేశాను. ఈ క్లే మీద మనం కొద్దిగా కలర్స్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. ఎక్కువగా కలర్స్ని క్లే అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఫేస్ వేయడానికి మనకు దాదాపు 1 అవర్ టైం పడుతుంది. దాదాపుగా చాలా మైన్యూట్గా చేసుకోవాలి, లేదు అంటే పోస్టర్ కలర్స్ స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువగా.
బ్యాక్ సైడ్ వచ్చి ఈ కాంటెంపరీ మోడల్గా ఉండాలని లక్ష్మీదేవి బ్యాక్ సైడ్ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి సీనరీస్ లాగా వేసుకున్నాం. ఇక్కడ వాటర్, ఫ్లవర్స్, వాటర్ బేస్ ఇదంతా కనబడాలని చెప్పేసి. తంజావూరులో మెయిన్గా మనం ఎక్కువగా చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో ఉన్న ఫేసెస్ ఎక్కువగా మనం హిందూ దేవతలది ఎక్కువగా వాడుతుంటాం. తర్వాత కాంటెంపరీ కూడా దీంట్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం అయింది. కానీ యూరోపియన్ స్టైల్లో ఉండే హిందూ దేవుళ్ళదే ఎక్కువగా మనం తంజావూరులో మనం దీంట్లో చూడడం జరుగుతుంది. తంజావూరు పెయింటింగ్స్లో ఎక్కువగా ఎలిఫెంట్, పికాక్ ఇలాంటివి, బర్డ్స్ ఇలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో మనం ఈరోజు చూపించే వీడియోలో తంజావూరు పెయింటింగ్స్తో పాటు బ్యాక్ సైడ్ వేసే సీనరీతో పాటు కొన్ని మనం ప్రకృతిని కూడా, నేచర్ని కూడా దీంట్లో ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, దాదాపుగా కంప్లీట్ కావచ్చిన లక్ష్మీదేవి. ఇక్కడ బ్యాక్ సైడ్ సీనరీ కోసం నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను. ఇంకా ఒక ఏనుగు, మిగతా ప్లేస్లో తామర పువ్వులు, ఆకులు ఇంకా కలర్ చేసుకుందాం. ఆల్మోస్ట్ నా వీడియో కంప్లీట్గా వచ్చిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా పెయింటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తంజావూరు పెయింటింగ్ మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ మెయిల్ ఐడి కామెంట్ పెట్టండి. నా పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి, మరొక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో కంప్లీట్గా చూసి వెళ్ళండి. బాయ్ బాయ్. చూసారు ఫ్రెండ్స్, తంజావూరు వీడియో ఎలా ఉందో, పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి కొత్త టెక్నిక్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ బాయ్.